చాలామంది వ్యాక్సిన్స్ తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు వారు ఏం తీసుకున్నారు? ఈ వైరస్నే వారి బాడీలోకి పంపించారు. ఆ వైరస్ వెళ్ళి మన శరీరంతో కొట్లాడి పోరాడి మనలో యాంటీబాడీ తయారు చేశారు. సో వ్యాక్సినేషన్ తీసుకున్న వారందరూ కూడా ఈ వైరస్ యొక్క మైల్డ్ రూపాన్ని మన శరీరంలోనికి పంపించి మనలో యాంటీబాడీస్ చేశారు. ఇప్పుడు వచ్చే ఈ వేరియంట్ ఒమిక్రాన్ ఏం చేస్తుందంటే ఆ వ్యాక్సినేషన్ లాగానే మన శరీరంలో పనిచేస్తుంది. అది వచ్చి మన శరీరంలో యాంటీబాడీ తయారవుతుంది. సో ఎవరికి కోవిడ్ వచ్చిందో వారు నాకు అరుదైనది వచ్చింది అయ్యో అని అనాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని దేవుడు సిద్ధపరుస్తున్నారు, మిమ్మల్ని స్ట్రాంగ్గా మారుస్తున్నారు. సంతోషించండి. కోవిడ్ రాలేదని చెప్పి బాగా సంబరపడేవారు గుర్తుపెట్టుకోండి, మీ శరీరంలో ఇంకా యాంటీబాడీస్ తయారవ్వలేదు కనుక మీరందరూ వ్యాక్సినేషన్ తీసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. వ్యాక్సినేషన్ తీసుకొని మనమందరము ప్రిపేర్ అయ్యేది దేనికి తెలుసా? ఇంతకంటే పెద్దది వస్తే తట్టుకోవడానికి ఉన్న శక్తి. సో దేవుడు ఏదైనా మన జీవితంలో అనుమతిస్తే మేలు కోసమే.